రెండు నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జనసేన వస్తే బాగుంటుందని చూస్తున్నాను. జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకంటే కొత్త పార్టీ కదా, వస్తే అది అతను ఎలా చూస్తాడో అది కూడా చూడాలి కదా. మేము ఈయన కూడా ఒక అవకాశం అవకాశం ఇస్తే బాగుంటుంది మరి ఆయన ఎటువంటి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాం. మరి కొత్తగా ఏమైనా మాకు చేస్తాడు. పిల్లలు చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు ఏమి లేవు. ఉద్యోగాలు ఏమైనా వేస్తారేమో. మా పిల్లలు ఆడపిల్లలతో ఉన్నాం మేము కూడా. అలాంటి ఏమైనా మాకు సదుపాయాలు ఏమైనా చేస్తారని మేము ఆశిస్తాం. పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఉద్యోగాలు కావాలండి. అంటే ఆయన మీద అభిమానంతో రాజకీయ సినిమా నటుడిగా అభిమానంతో రాజకీయ నాయకుడిగా రాజకీయంగానే సినిమా నటుడు అంటే మామూలుగా ఎప్పుడు ఉన్నదేలేండి. రాజకీయంగా కూడా ఏమైనా చేస్తాడో అని ఆశిస్తున్నారు. ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓడించడం అంటే ఎలాగా ఉంటదండి, గెలుపు ఓటం అనేది ఎలాగా ఉంటది. కానీ ఇది మా జనసేన ఈసారి వస్తే బాగుంటుందని మేము ఎక్కువ మెజార్టీతో ఎలాగైనా గెలిపిస్తాడని అనుకుంటున్నాం. మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసి ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఎవరు భయపడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు. భయపడిపోతే అతని భయం అతనికి ఉన్నదేమో అండి. మనం చెప్పలేము. మనదేదో మనం ఇది చూసుకుందాం అనుకుంటున్నాం. అవసరం లేని డబ్బులు ఇవ్వడం, అవసరం లేని అవసరాలు తీర్చడం అవన్నీ కాకుండా ముఖ్యంగా పిల్లలు చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు కావాలి. మెయిన్ మా అమ్మాయి కూడా చదువుకొని ఉంది, ఆడపిల్లలు ఉన్నారు. అలాంటిది ఏదైనా ఉద్యోగం ఆడపిల్లలకి ఏమన్నా మంచి వాళ్ళకి ఒక భవిష్యత్తు కల్పించాలని మేము. మగవాళ్ళు అయితే ఏమండి, మగవాళ్ళు అయినా చదువుకొని ఉన్నారండి, మగపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా సరే ఉద్యోగం లేకపోతే ఎలాగండి, వాళ్ళ ఇంట్లో జరగాలి కదా. దాని గురించే ఈసారి జనసేన వస్తే బాగుంటది. ఎలాగైనా పట్టుదలతో ఉన్నాం. ఆయన వెనకాల తిరిగే వాళ్ళందరూ కూడా కుర్రాళ్ళే అంటున్నారు. ఆలోచన లేదు, ఆవేశం తప్ప అని చెప్పని అంటున్నారు. కుర్రాళ్ళు అంటే బాగుందండి. కుర్రాళ్ళు ఉన్నా ఎలాగైనా మనకు గెలాలి అని పట్టుదలకైతే. కుర్రాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరే, కుర్రాళ్ళే పెద్దవాళ్ళే వేస్తే గెలుస్తున్నారు ఏంటి. పిల్లలది అంత 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటాకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పోరాడవలసింది అంతే. జనసేన గెలాలి. అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం.